నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి మనకి నవీన్ అందుబాటులో ఉన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో పోచారం కుటుంబం అరాజకం చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉంటే ఇక బాన్స్వాడలో మాత్రం 3 ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బాలరాజు పోచారం కుమారులు ఇసుక గ్రావెల్ను విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారంటూ బాలరాజు ఆరోపిస్తున్నారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో దందా కొనసాగిస్తున్నారని, పోచారం ఏలుబడిలో బాన్స్వాడ ప్రజలు విసుగు చెందారని కూడా బాలరాజు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. పోచం బాన్సువాడలో ఎన్నికల వేడి మొదలైంది. ముఖ్యంగా ఇటు అధికార పార్టీ చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పటికప్పుడు ఎండగొడుతూ ప్రజలకు వద్దకు ముందు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఇటు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే స్పీకర్ అయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి అరాచకాలను ఎప్పుడెప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్తూ నిరసన కార్యక్రమాలు చేపడితే ప్రయత్నం చేస్తుంది. అయితే దీనిపై మనతో మాట్లాడడానికి ఇక్కడ బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జి కాసుల బాలరాజు గారు ఉన్నారు. మీరు అడిగి మరి తెలుసుకుందాం. చెప్పండి, ముఖ్యంగా ఇటు బాన్సువాడలకు సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. మీరు ఎన్నికల దగ్గర వస్తున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు, మీ అతను మీకు ప్లానింగ్ ఏంటి? ఇప్పుడు నేను మొన్న 18,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. మొన్న కూడా చలి చెమటలు పట్టినాయి. కానీ మాకొక వ్యక్తి మోసం చేసి ఇట్లనే వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు డబ్బులతో కొనడం తప్ప, మాలాది రెడ్డి అని చెప్పి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. ఆ వ్యక్తి ముందు కాంగ్రెస్లో ఉండే మమ్మల్ని మోసం చేసి లాస్ట్ 2 daysలో వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళకు సరెండర్ అయిపోయి మమ్మల్ని మోసం చేసి, లేకుంటే మొన్ననే ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామనేది వాతావరణం ఉండే, అందరూ కూడా గెలుస్తాం ఖచ్చితంగా అనుకున్నాం. ఇక దాంట్లో ఇక ఎత్తుగడలు ఎట్లుంటాయంటే వాళ్ళు డబ్బులు ఫుల్ అయిపోయినాయి. ఇక ఇక్కడ ఉష్క కానీ, కంకర కానీ, కాంట్రాక్ట్ కానీ, రియల్ ఎస్టేట్లో కూడా ఎవరైనా సరే ఆయన కప్పం కట్టకుండా ఆయన కొడుకులకు ఇసబెట్టేసిండు. ఈయన రాజకీయం చేస్తాడు. ఎట్లుంటుంది అంటే నేను పుణ్యుణ్ణి అన్నట్లని చూపించుకుంటాడు. కానీ పాపాలు మొత్తం కొడుకులకు, తమ్ముళ్లకు, వాళ్ళ కుటుంబ అంటే ఇంకా అల్లుళ్ళు, ఇక్కడ ఎంపీపీ అల్లుడే ఉన్నాడు. వాళ్ళంతా మొత్తం ఏంటంటే ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే కాదు మా దగ్గర, మొత్తం కొడుకులు ఎమ్మెల్యేలే, తమ్ముడు ఎమ్మెల్యేలే, వాళ్ళ అల్లుళ్ళు కూడా ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ఉండే అటువంటి బంధువులందరూ కూడా ఎమ్మెల్యేగా చలామణి మొత్తం దాచుకోవడం. ఇక్కడ 9 సంవత్సరాల నుంచి టెండర్ అనేది ఏదో నామకే వాస్తేనే తప్ప అసలు వాస్తవంగా కాంట్రాక్టర్లు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడికి వెళ్ళిపోయి ఎన్నోపై పని చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ తెలంగాణ మామూలు వ్యక్తులకు నేను ఇంత డెవలప్ చేసినా, అంత డెవలప్ చేసినా, ఇన్ని ఇళ్ళు కట్టినా, అన్ని ఇళ్ళు కట్టినా అంటే ప్రతి దాని వెనుక అవినీతి ఉంది. ఇప్పుడు వాస్తవంగా 5 లక్షలు రావాలా, ఒక ఇల్లుకు 5 లక్షల రూపాయలు ఎవరైనా సొంతంగా కట్టుకుంటే ఇస్తుండ్రు. దాని కింద ఏంటంటే 5 లక్షలకు కాంట్రాక్టర్ వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ చుట్టము, వాళ్ళ కార్యకర్త, వాళ్ళని పెట్టుకొని ఏంటంటే వీళ్ళు ఆట ఆడిస్తుండ్రు. 4,20,000 22,000 వాళ్ళకు ముడుతున్నాయి. ఈ 70,000 రూపాయలు అవి ఏంటంటే మళ్ళీ వస్తాయి, రిఫండ్ వస్తాయి. కానీ ఆ రిఫండ్ మాత్రం ఆ బెనిఫిషరీకి ఇవ్వకుండా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన ఘనత తమకే దక్కిందని చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి వరిగిలు చెప్తున్నారు. మీరు మాత్రం ప్రతిపక్షాలు కావాలని మా నాయకుల మీద బుర్జ చల్లే ప్రయత్నం చేస్తుందని చెప్పి అంటున్నారు. అంటే మేము ప్రూఫ్ చేయడానికి తయారుగా ఉన్నాం. ఎన్ని డబ్బులు వస్తాయో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఇచ్చే వాళ్ళ దగ్గర పోతే తెలుస్తుంది. బిల్లు పెడతారు, డబ్బులు తీసుకుంటారు. ఆ డబ్బులు ఎవరికి చెందాలా? నామమాత్రానికే వాళ్ళే పాపం సొంత డబ్బులు పెట్టుకొని, సొంత సిమెంట్ పెట్టుకొని, ఐరన్ తెచ్చుకొని, కష్టపడి ఎకరం అమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే వాళ్ళే చెప్తారు ఈ 5 లక్షలు అని చెప్పిండ్రు, 4,20,000 వాళ్ళకి ముడుతున్నాయి. వాళ్ళు కూడా పాపం ఎంత బాధలు ఉన్నారంటే ఇంచుమించు 10 నుంచి 15 లక్షల రూపాయలు ఇల్లుకు ఖర్చు అయితే వీళ్ళు ఇచ్చేది 4,20,000. దానికి నేను గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇంకా అంతకు తప్ప ఇంకా చేసేది ఏం లేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇక్కడ కట్టిండ్రు. వాస్తవంగా అందులోకి పోయి మొత్తం డిస్కషన్ ఊరు మొత్తం తిరగండి, మీకు తెలుస్తుంది. ఈ డబ్బులు ఎవరైతే ఇచ్చిండ్రో వాళ్ళు చాలా మంది డబ్బులు తీసుకొని అందులో ఉన్నారు. ఇక డబ్బులు ఇయ్యనోళ్లకు మరి అసలు ఇల్లే రాలేదు, ఎన్నో గొడవలైనాయి. పోలీస్ పహారాలోనే ఆ డబుల్ బెడ్రూమ్లు మంచిది. కానీ మరి నీతి నిజాయితీగా లాటరీ పద్ధతిగా బీద వాళ్ళకే ఒకవేళ వర్తిస్తే మేమేం మాట్లాడకపోతుంటే మరి పోలీసు వాళ్ళని పెట్టి పంచే పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి నీతి నిజాయితీని మాట్లాడేటోనివి నువ్వు ఓపెన్ గా అందరికి అన్ని పక్షపోలకు పిలిచి
నేను డైరెక్ట్ గా ఇగో లాటరీ పద్ధతి ఇస్తున్నా, ఇగో నీతి నిజాయితీ నా దగ్గర నిరూపించుకోవాలా, నీది మొత్తం అవినీతే, ఏదంటే పోలీసులతో డామినేషను, ఏదంటే కార్యకర్తలు కొట్లాడడానికి. ఇప్పుడు ఎట్లున్నదంటే అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమనంటే కేసులు చేపించడం తప్ప ఇంకేమీ మిగలలేదు. ఏమనంటే కొడుకు ఈయన కొట్లాడాడు, కొడుకులను కొట్లాడడానికి పంపిస్తాడు, కార్యకర్తలను కొట్లాడడానికి పంపిస్తాడు, రౌడీ విధం తప్ప బెదిరియడం తప్ప ఇంకేం లేదు. ఒక పోలీస్ జీబు, ఇప్పుడు ఆయన సొసైటీ అధ్యక్షుడు డిస్టిక్, రెండు జేబులు మూడు జేబులు పోలీసు వాళ్ళు కాపలా కాసుకుంటూ వెనుకోకుండా ముంగడుకొని పెట్టుకు తిరుగుతున్నాం అంటే అంత భయం ఉంది వాళ్ళకు. పోలీసు వాళ్ళతోటే బతుకుతున్నారు వాళ్ళు. పోలీసు వాళ్ళు లేకపోతే అసలు బయట తిరిగే పరిస్థితి లేదు. మరి అలా అధికారంలో ఉన్నారు కాబట్టి పోలీసు వాళ్ళని పెట్టుకుని తిరుగుతుండ్రు. రేపు పొద్దుగాల ఓడిపోతే అలా పరిస్థితి ఎట్లా అంటే ఈ ఏరియాలో అడ్రస్ కూడా ఉండదు, అవి కనబడరు. అప్పుడు బాజిరెడ్డి గెలిచినప్పుడు నేను అదే పార్టీలో ఉన్నా, ధీటుగా బాజిరెడ్డితో కొట్లాడింది మేము. వాళ్ళు ఎక్కడున్నారు? హైదరాబాద్ పారిపోయి హైదరాబాద్లో ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితులన్నీ ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడే ఇక్కడ కనబడతారు, అధికారం లేకపోతే వాళ్ళు ఇక్కడ కనబడే పరిస్థితి కూడా ఉండదు. ఇప్పుడు ఈసారి మాత్రం ప్రజలు గుర్తించిండు. ఎంతైతే తీసుకొచ్చినా అని చెప్తుండో ఫండ్స్, ఒక్క టెండర్ కూడా వాస్తవంగా టెండర్ కాలే, అన్ని సింగిల్ టెండర్లే. ఒక్క కాంట్రాక్టర్ ఇక్కడ లేడు. మొత్తం వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ చుట్టాలకే, వాళ్ళ బంధువులకే ఎక్కడికెళ్ళో దొరకొచ్చుకొని వాళ్ళ పేరు మీద కాంట్రాక్ట్ చేస్తూ కోట్లు గడిస్తుండ్రు. ఇలాంటి అభివృద్ధి జరగలేదని వాదిస్తున్నారు. ఇక్కడ సీసీ రోడ్డు కూడా ఎక్కడెక్కడ నిర్మించాము కూడా చెప్తున్నారు కదా. రకమే నేను చూపిస్తా. మరి వేసినాక నెలకే 2 నెలలకు సీసీ రోడ్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు ఎన్నో చూపించమంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మరి ఇప్పుడు కలికి చేరు ఉంది, మొత్తం ఈడికెలా అందాక మొత్తం కోసేసింది. రాత్రికి అంత ఆతృత ఎందుకు వచ్చింది? రాత్రి ఇక ప్రజలు చూస్తారు, రేపు పొద్దుగాల ప్రాబ్లం అవుతుందని రాత్రంతా ఇంకెవరికి రానియకుండా బారిగేట్లు కట్టి దాన్ని రిపేర్ చేసిండ్రు. ఎంత అవినీతి ఇప్పుడు కొడుకు చేస్తుండ్రు. మొన్న అక్కడ గోడ పడిపోయింది మొసరాల. మరి ఇప్పుడు ఏదైతే ఉన్నదో నాణ్యతగా చేసిన అయితే కూలే కదా, నాణ్యత లేకుండా చేస్తున్నారు కాబట్టి కూలిపోతున్నాయి. వాళ్ళ జీవితాంతం మొత్తం నాణ్యత లేని పనులు చేసిండ్రు. ఇప్పుడు కాదు, గతంలో కూడా కాంట్రాక్టరే ఆయన నాణ్యత లేకుండా చేసిన వాటి మధ్యలో మానుకున్నాడు. ఇప్పుడు మళ్ళా కొడుకులు వచ్చించి 9 సంవత్సరాల్లో మొత్తం పనులన్నీ అలాగే. ఇక ఇండ్లు కట్టినా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే, ఏదైనా డబ్బులు వచ్చినా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే, ఉసుక అమ్ముకున్నా వాళ్ళే అమ్ముకోవాలా, కంకర అమ్ముకున్నా ఈ గుట్టలు సాఫ్ చేసి. కంకర విషయంలో ఎవరి పాత్ర వాళ్ళ కుమారుల పాత్ర ఉన్నాయి, వేరే పార్టీ నాయకుల కార్యకర్తల పాత్ర ఉన్నది అనుకున్నాను. వాళ్ళు ఎవరికి బతకనిచ్చే పరిస్థితి లేదు. వేరే వాళ్ళ కార్యకర్తలు అసంటి చేస్తే మాత్రం వాళ్ళకి నిలగొట్టే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కథలు చెప్పుకుంటా బతుకుతుండ్రు. వాళ్ళు సొంతంగానే కొడుకులు వచ్చినాక ఎవరిది ఏం లేదు, ఇక కొడుకులదే పెత్తనము, కొడుకులే డబ్బులు సంపాదించుకొని రేపు ఖర్చు పెట్టి గెలుస్తామనే దాంట్లో. కానీ ప్రజలు పిచ్చోళ్ళు గారు డబ్బులు తీసుకుంటారు, ఓట్లు ఎవరికి వాళ్ళకి వేస్తారు. ఖచ్చితంగా ఈ తీర్పు ఖచ్చితంగా ఉంటుంది అని. నియోజకవర్గంలో కూడా 3 ఎమ్మెల్యే ఉంటారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎందుకు ఆరోపిస్తున్నారు? నిజం ఏంటి అది? ఎక్కడైనా సరే ఎవరన్నా ఎమ్మెల్యే ఉన్నదే పెత్తనం నడుస్తుంది. కానీ ఇక్కడ పెత్తనం ఎట్లున్నదంటే 2 కొడుకులు పెత్తనమే, తమ్ముడు పెత్తనమే, వాళ్ళ అల్లుళ్ళు పెత్తనమే, మొత్తం వాళ్ళే పెత్తనం తప్ప ఇంకెవరిది ఏం నడిచేది లేదు. ఎవడు మాట్లాడితే ఎవడు వినేది లేదు. ఏ ఆఫీసర్ కూడా ఎవరన్నా కార్యకర్త పోతే ఎవడు వినే పరిస్థితి లేదు. వాళ్ళు చెప్పాలైతే వీళ్ళు వినాలా. ఇప్పుడు వాళ్ళలో కూడా వాళ్ళ కార్యకర్తలు ఇంత ఎట్లున్నదంటే పరిస్థితి చూస్తున్నారు, టైం కోసం చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు వేరే, ఇప్పుడు వేరే. మొత్తం కార్యకర్తలు అంతా డమ్మిగా ఉన్నారు. ఓన్ది పెత్తనం లేదు, అసలు ఓళ్ళది ఏం లేదు. ఒక జెడ్పీటీసీకి విలువ లేదు, ఒక ఎంపీపీకి విలువ లేదు. ఏడ చూసినా వాళ్ళు మొత్తం నిరాశతోటే ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, మీ కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్తున్నాయి? రానున్న రోజుల్లో ఎంత మెజారిటీ గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు? పార్టీ ఇప్పటికే 2 సార్లు నాకు టికెట్ ఇచ్చింది. ఒకసారి 21,000 ఓడిపోయినాం, మొన్న 18,000 ఓడిపోయినాం. ఈసారి గాలి ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ వైపు కర్ణాటకలో ఎట్లయితే బంపర్ మెజార్టీతో ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఏం చేసినా డబ్బులు తిని కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ప్రజలే చెప్తున్నారు. ఈసారి మాత్రం మీ కాంగ్రెస్ పార్టీకే గెలిపిస్తాం. సపోజ్ నాకు టికెట్ ఇస్తే నేను కాంటాక్ట్ చేస్తా. మరి ఒకవేళ టికెట్ ఇయ్యాక ఎవరినన్నా టికెట్ ఇస్తే కూడా వాళ్ళని గెలిపించడానికి కోసం నా శక్తుల ప్రయత్నం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాం, కాంగ్రెస్ పార్టీనే పుట్టినాం, కాంగ్రెస్ పార్టీని చూస్తాం, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం. చాలా సీనియర్ నాయకులు ఉన్నాం. మరోవైపు పోచారం శ్రీనివాస్ రెడ్డి కాకుండా అలా కుమారకు కూడా టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా పోచారం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉంటుంది? కుమారకు సీట్ ఇస్తే ఎలా ఉంటుంది? మీకు పోటీ ఎలా ఉంటుంది? ఎవరికి ఇచ్చినా ఆ ముఖాలే
తండ్రికి ఇచ్చినా వాళ్ళే తిరుగుతారు, వాళ్ళే ఖర్చు పెడతారు, కొడుకులకి ఇచ్చినా వాళ్ళు తిరుగుతారు, వాళ్ళే ఖర్చు పెడతారు. కాబట్టి కేవలం డబ్బును నమ్ముకొనే వాళ్ళు ఇవాళ రాజకీయం చేస్తున్నారు తప్ప ఈ డబ్బులు సంపాదించడం ఖర్చు పెడతాం అన్నట్లున్నారు. ప్రజల్లో అయితే మొత్తం అసంతృప్తితో ఉన్నారు. వీళ్ళు ఏమో చేసినా అంటారు. ఇండ్లు అంటే కాంగ్రెస్ జమానాలో ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిన ఇండ్లు ఎవ్వరు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పొలాలు ప్రతి ఒక్క బీదవానికి, మరి ఎస్సీలకు, ఎస్టీలకు, మరి బీసీలకు కూడా అన్ని విధాల లాభాలైనాయి. ఇప్పుడు చూస్తే మనం ఓన్లీ రైతు బంధు తప్ప వేరే ఏం లేదు. వడ్లు చూస్తుంటే మొలకలెళ్ళి రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం మేమే కొంటామన్నారు. కానీ మరి ప్రభుత్వం కొనకుండా ఏం చేసిన రైస్ మిల్లులకు అంటగట్టారు. రైస్ మిల్లులు ఇష్టం వచ్చినట్లు కటింగ్ చేసుకున్నారు. వీళ్ళేం మాట్లాడే పరిస్థితి లేదు. ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. కాబట్టి ఇలా రైతులకు నష్టం జరిగింది. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ జరగలేదు. మరి ఫర్టిలైజర్ ఫ్రీ అన్నారు, అది కూడా ఇవ్వలేదు. అంటే ఇన్ని సమస్యలున్నాయి. కాబట్టి రైతుల్లో వ్యతిరేకత ఉంది, రైతు కూలీల్లో వ్యతిరేకత ఉంది. ఏదున్నా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిస్తున్నారు అందరు. ఒకటే చెప్తున్నారు. ప్రధానంగా ఇటు రాష్ట్రం మొత్తం ఎక్కడ నియోజకవర్గాలు చూసినా ఒకటే ఎమ్మెల్యే ఉంటే బాన్స్వాడ నియోజకవర్గంలో మాత్రం 3 ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి, ముఖ్యంగా ఇటు పోచన శ్రీనివాసరెడ్డితో పాటు వాళ్ళ కొడుకు తమ్ముళ్ళు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా వివరిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు బాన్స్వాడ నియోజకవర్గంలో ఇసుక మాఫీగా మూరం మాఫీ కూడా కొనసాగుతుందని చెప్పి, అరాచక పాలన కూడా కొనసాగుతుందని చెప్పి ఖచ్చితంగా రానున్న రోజుల్లో తాము కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా ఎగరేస్తుందని చెప్పి చెప్తున్నారు. అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత కూడా ఇక్కడ బాన్స్వాడలో మరింత బలం పుంజుకుందని చెప్పి ఖచ్చితంగా తనకైనా టికెట్ ఇచ్చినా సరే, ఇంకా ఎవరికైనా టికెట్ ఇచ్చినా మాత్రం ఖచ్చితంగా బాన్సువాడలో మాత్రం ఇటు అస్సాం జెండా ఎగరేయడం ఖాయమని చెప్పి అసలు బాలరాజు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా